హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎండ్రికాయల కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నా. ఎండ్రికాయలన్నీ సాఫ్ చేస్తుంటాడు మా ఆయన. ఈరోజు కర్రీ మా ఆయన చేస్తుండే, హెల్ప్ చేస్తున్నా. మా ఆయన వండుతాడు, మీకు చూపిస్తాను. ఇలా చాలా బాగుండుతాడు మా ఆయన ఎండ్రికాయల కూర. అన్నీ చాలా నీట్గా సాల్ట్ వాటర్లో క్లీన్ చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి అవన్నీ రెడీ చేశాను. ఆయన ఎండ్రికాయలను హాఫ్గా కట్ చేసి పెట్టుకుంటుండ్రు. ఇంకా మసాలాలు అన్నీ రెడీ చేసి చిన్న చిన్న ఎండ్రికాయ కొండలు ఉంటాయి కదా, ఎండ్రికాయ కొండలన్నీ రోట్లో వేసి దంచుకొని రసం తీసి పెట్టుకున్నాడు మా ఆయన. ఇప్పుడు పచ్చిమిర్చి, కారం, పచ్చిమిర్చి ఒక 10 పచ్చిమిర్చి గ్రైండ్ చేసి పెట్టుకొని 2 పెద్ద ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 10 మిరియాలు, ఇంకా దీంట్లో కావాల్సిన మసాలా కొంచెం చెక్క, ఒక 5 లవంగాలు, 2 ఇలాచీలు, కొంచెం షాజీరా పువ్వు ఇవన్నీ వేసి కొన్ని 5-6 మెంతులు వేసి కొంచెం వేయించుకొని దంచి పెట్టుకున్నాను. ఇప్పుడు కుండ పెట్టుకొని కుండలో సరిపడా ఆయిల్ వేసుకున్నాను. మా ఆయన అయితే కుండలోనే వండుతాడు ఎండ్రికాయలు, సూపర్ టేస్ట్ అవుతాయి ఆయన వండితే. ఇంకా పెద్ద సైజు 2 ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు దాంట్లోనే పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, కలుపుతున్నాడు మా ఆయన. ఇప్పుడు దాంట్లోనే అవన్నీ వేసేసుకొని మసాలాలు దంచి పక్కన పెడుతున్నాను నేను. మళ్ళీ ఒకసారి చూద్దాము. కలుపుతున్నాడు. ఫ్రై అయ్యి కదా, ఇంకొంచెం ఫ్రై అవ్వాలంట. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తుండ్రు. అల్లం వెల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ వేసుకొని అది కూడా బాగా కలుపుకోవాలి. హాయ్ చెప్పమని చెప్పిన ఆయన చెప్తలేడు, సైలెంట్గా వండుతున్నాడు. ఇప్పుడు పసుపు 1 టీ స్పూన్ పసుపు వేసిండు. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేస్తుండు మా ఆయన. ఇప్పుడు కరివేపాకు, కొంచెం పుదీనా వేసి మళ్ళీ ఒకసారి కలుపుతుండు. మా ఆయన అయితే ఎక్స్పర్ట్ అండి ఈ కర్రీ చేయడంలో. ఎండ్రికాయల కర్రీ 5 ఎండ్రికాయలు తీసుకొచ్చిండు. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి కొండలని చూపిస్తుండు. అన్నీ వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. చలికాలం కదండి, ఇప్పుడు వేడి వస్తువులు తింటే చాలా బాగుంటుంది. ఈ టైంలోనే తినాలి ఎండ్రికాయలు, ఎక్కువ ఈ టైంలోనే వస్తాయి. వీలైతే తెచ్చుకొని వండుకోండి. ఇప్పుడు నేను దంచి పక్కన పెట్టిన మసాలా ఉంది కదా, అది మొత్తం వేసేస్తుంది ఆయన. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుదాం. ఇప్పుడు ఒకసారి బాగా కలిపిన తర్వాత సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేస్తున్నాం ఆయన. కర్రీకి సరిపడా 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసిండు. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. మీలో ఎంతమందికి ఇష్టం ఎండ్రికాయలు నాతో షేర్ చేసుకోండి, ఓకేనా? నేనైతే తినేదాన్ని కాదు, ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం తినిపించింది మా ఆయన. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది, నాకు నచ్చింది. ఇది తింటే రెండోసారి. ఇంకా ఇప్పుడు మళ్ళీ 2 టేబుల్ స్పూన్ కారం వేస్తుంది, ఎందుకంటే మనం మిరియాలతో వేసుకున్నాం కదా, మిరియాల మసాలా దంచుకొని. ఇప్పుడు కారం అన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కుండలో వండుకుంటే కూరకు చాలా టేస్ట్ వస్తుందండి. ఎండ్రికాయల కూర వీలైతే ఇంట్లో కుండ ఉంటే కుండలోనే వండుకోండి. ఇప్పుడు ఈ వాటరు చిన్న చిన్న కుండలని రోట్లో వేసి బాగా నూరి వాటర్ పోసుకొని జల్లెల్లో వడగొట్టుకున్న వాటర్ అండి, వేరే వాటర్ ఏం వాడద్దు, ఇవే వాడాలి. ఆ చిన్న చిన్న కుండలలో ఉండే టేస్ట్ అంతా ఈ సూప్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ వాటర్లోనే ధనియా పౌడర్ వేసి కొత్తిమీర వేసి మూత పెట్టేసుకోవాలి. చూడండి, ఎన్నున్న వాటర్ అన్నీ చిక్కగా అయిపోతుంది కర్రీ, అప్పటిదాకా ఉంచాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన ఎండ్రికాయల కూర రెడీ అయిపోయింది. మీలో ఎంతమందికి ఈ కూర అంటే ఇష్టమో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్? మా కర్రీ అయితే సూపర్ వచ్చింది. వీలైతే ఇలా ట్రై చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.